భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, ఇక కోలుకోలేదు అని కొంతమంది మేధావులు, విపక్ష నాయకులు నెలల తరబడి ప్రచారం చేశారు. కానీ ప్రధాని మోదీ గారు తీసుకున్న ఒక్క నిర్ణయం మార్కెట్లో ఎలాంటి సునామీ సృష్టించిందో చూస్తే వాళ్లందరి నోళ్లు మూతపడాల్సిందే. పండగ సీజన్లో ప్రజలకు ఒక అద్భుతమైన బహుమతిగా మోదీ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా చిన్న కార్లపై జీఎస్టీని 28% నుండి ఏకంగా 18% తగ్గించింది. ఆ ఒక్క నిర్ణయంతో కార్ల మార్కెట్లో అమ్మకాల ప్రభంజనం మొదలైంది. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. మారుతి సుజుకి కంపెనీలో కేవలం ఒక్క రోజులో 80,000 ఎంక్వైరీలు, 30,000 కార్ల డెలివరీలు జరిగాయి. ఇది గడిచిన 35 సంవత్సరాల్లోనే ఒక చారిత్రాత్మక రికార్డు. మరోవైపు హిందాయ్ కంపెనీలో కూడా ఒక్క రోజులో 11,000 కార్ల బిల్లింగులు జరిగాయి. ఇది గత 5 సంవత్సరాల్లో అత్యధికం. ఇది కదా అసలైన పండగ అంటే. ప్రజల చేతిలో డబ్బు ఉంటే వాళ్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నంబర్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ డెడ్ అని అరిచిన ట్రంప్ లాంటి వాళ్లందరి కోసం మనం ఒక్క 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వాళ్లకు ఈ రికార్డులే సరైన సమాధానం. ప్రధాని మోదీ గారి ఈ మాస్టర్ స్ట్రోక్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ రికార్డుల మోతను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.